मंडल मुस्तकिल में बीजेपी एमएलए पी राकेश रेड्डी के खिलाफ पोस्टर्स चिपसा। इन पोस्टर्स से इलाके में हंगामा और बीजेपी कायदीन का शदीद एहतजाज। मंडपेट मंडल मरकज में आरमूर के एमएलए पी राकेश रेड्डी के खिलाफ गुमनाम पोस्टर्स चिपसा किए जाने से सियासी हलचल पैदा हो गई। इन पोस्टर्स में हल्के के अवाम के नाम पर एमएलए को हल्के में दाखिल न होने की अपील की गई थी। ये मामला उस वक्त शिद्दत अख्तियार कर गया जब डुंकेश्वर और नंदीपेट के बीजेपी कारकुनान ने पुलिस स्टेशन के बाहर जमा होकर इन अफराद की फौरी गिरफ्तारी का मुतालबा किया जो पोस्टर चिपसा करने के जिम्मेदार हैं। बीजेपी के सीनियर रहनुमा वीरेशम ने इस वाक़े पर शदीद बरहमी का इजहार करते हुए कहा कि जमहूरी तौर पर मुंतखब एमएलए के खिलाफ इस तरह की हरकत काबिल मसम्मत है। उन्होंने कहा कि पोस्टर्स रातों रात अहम मुकामात जैसे चौराहों, बस स्टैंड और चाय होटलों पर चिपसा किए गए ताकि सियासी जमातों के दरमियान तनाज़े को हवा दी जा सके। बीजेपी असेंबली कन्वीनर पालम राजू ने सख्त तनकीद करते हुए इस हरकत का इल्जाम मुखालिफ जमात पर आयद किया। उन्होंने रामा नामी शख्स पर इल्जाम लगाया जो माजी में एमपी अरविंद के काफिले पर हमले और गांजे की स्मगलिंग जैसे जुराइम में मुलविस रहा है। उन्होंने मजीद कहा कि रामा को कांग्रेस पार्टी के कायद जीवन रेड्डी की पुष्पनाही हासिल है। बीजेपी के कायद चिन्नैया ने कहा कि एमएलए के खिलाफ इस किस्म के इकदामात न सिर्फ शर्मनाक है बल्कि जमहूरी अक़दार के भी खिलाफ है। उन्होंने कांग्रेस को चैलेंज करते हुए कहा कि वो एमएलए पर हमले करने के बजाय अवाम से किए गए अपने 6 वादों का हिसाब दे। बादशाह एसआई चिरंजीवी ने बताया कि पुलिस ने सीसीटीवी फुटेज की मदद से रामा और मचरला विजय सम्राट को गिरफ्तार कर लिया और उनके खिलाफ मुकदमा दर्ज कर दिया गया है। पुलिस की बर्वक्त कार्रवाई के बाद एहतजाज खत्म हो गया। इस एहतजाज में बीजेपी के जाकायदीन, मंडल सदर और यूथ के अलावा दिगर मौजूद थे। దాదా నడుచకూడదా ఫోటో ఎత్తున్నా లేకుండా నువ్వు స్టేషన్ పంపిస్తా నీకు కూడా భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై। నిన్న రాత్రి ఇక్కడ నందిపేట మండల కేంద్రంగా ఈ జోర్పూర్ సంబంధించిన ఇద్దరు రౌడీ షీటర్లు గతంలో ఎవరైతే ఈ జీవన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు పెంచి పోషించిన ఈ రౌడీలు కొందరితో సహకారంతో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వినయ్ రెడ్డి గారి సహకారంతో వారిద్దరు నిన్న కలవడం జరిగిందనేది ఇక్కడ స్థానికుల ద్వారా మాకు తెలిసింది। వారందరూ కూడా ఒక కుట్రపూరితంగా కావాలనే ఒక దురుద్దేశంతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాల్ పోస్టర్లను ఇక్కడ బస్టాండ్ సమీపంలో కొన్ని రద్దీ ప్రాంతాల్లో అంటించడం జరిగింది। అవి గుర్తించిన మా కార్యకర్తలు పొద్దున్నే ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేస్తే వారి ఆధ్వర్యంలో అవన్నీ తీయించడం జరిగింది। ఏదైతే ఈ రౌడీ షీటర్లు ఒక దురుద్దేశంతో చేసిరో వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పేసి గత 5-6 గంటలుగా ఇక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర బీజేపీ కార్యకర్తలందరం కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। దానికి అనుగుణంగానే ఈ రోజు పోలీసులు వారిని ఆ రౌడీ షీటర్ను ఒక పూర్తి సెక్యూరిటీ తీసుకొచ్చి మా ముందే ఇక్కడ వేరే స్టేషన్ కు తరలించడం జరిగింది। ఏదైతే ఒక అధికార పార్టీకి తొత్తుగా మారితే వాళ్ళు ఏదైనా చేయొచ్చని చెప్పేసి ఈ రౌడీ షీటర్లు అంత ధీమగా ఉన్నారు। గతంలో ఈ రౌడీ షీటర్లు ఏదైతే ఎంపీ అరవింద్ గారి మీద కూడా దాడి చేయడం జరిగింది। అప్పుడే ఈ స్థానికంగా ఉన్న జీవన్ రెడ్డి వాళ్ళ ఉన్న గవర్నమెంట్ ప్రోద్బలంతో వారి మీద కేసులు కూడా పెట్టించలేదు। కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం గాని ఈ పోలీసుల అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు గాని ఈ రౌడీ షీటర్ మీద చర్యలు తీసుకుని ఈ నందిపేటనే కాకుండా ఈ ఆర్మూర్ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। కొందరు వ్యక్తులు టిఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులు వాల్ పోస్టర్ రాకేష్ రెడ్డి గారి గురించి అతికించడం జరిగింది। ఎందుకు అతికిస్తున్నారు మీరు? ఈ రోజు మీరు అతికించాలన్నా మీరు అడగాలన్నా కాంగ్రెస్ హామీలు 450, 420 హామీలు 420 ఇచ్చినాయి। మీరు వాళ్ళకి అడగండి। రాకేష్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు, యూట్యూబ్ లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు। మీరు అడిగేటుంటే వాళ్ళకి అడగాల కానీ రాకేష్ రెడ్డి వచ్చి సంవత్సరమే అయింది। ఎందుకు అడుగుతున్నారు అంటే మీ జీవన్ రెడ్డి ప్రోత్సాహంతో అడుగుతున్నారా లేకుంటే వినయ్ రెడ్డిని కలుపుకొని అడుగుతున్నారా?
ఏదన్నా అడిగేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగండి. ఈ రోజు రాకేష్ రెడ్డి ఏమడుగుతున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ ఇచ్చి అడుగుతున్నాడు. గతంలో మీరు ఎంపీ పైన కూడా ఉదన్పూర్ లో దాడి చేసిర్రు, ఇసపల్లిలో దాడి చేసిర్రు. కానీ ఆ రోజు కూడా మేము పోలీస్ శాఖకు మేము కంప్లైంట్ ఇచ్చినాం మీ మీద రౌడీ షీట్ చేయాలని. అప్పుడు కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉందని చేయలేకపోయిండు. ఈ రోజైనా ఈ పోలీసులైనా అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నందిపేట బీజేపీ శాఖ. భారత్ మాతాకి ఇంత దౌర్జన్యంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారంటే యాక్చువల్ ఇంకా ఒడిసింది లేదు, అడిసింది లేదు, ఏం లేదు. కేవలం ఎమ్మెల్యే గారు వచ్చి 1 year అయింది. బిడా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు మా ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేస్తాడో చూడండి. ఎన్ని కాలేజీలు తెస్తుండు, ఇంటర్మీడియట్ కాలేజీలు తీసుకొస్తుండు, అన్ని తీసుకొస్తుండు. కేవలం మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేతో సాధ్యమవుతుంది. బిడా ఖబర్దార్, ఇంకోసారి ఇట్లా ఇటువంటి పోస్టర్ కనిపిస్తే రోడ్డు మీద ఉరిపించుకుంటా కొట్టే దాఖలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఖబర్దార్. ఈరోజు రాత్రి ఏదైతే ఫ్లెక్సీలు చేసిరో బీఆర్ఎస్ నాయకులు వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఒక 2 రౌడీ షీటర్లు అలాగే ఏమీ పని లేదు. ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ ఏదైతే అరాచకాలు పుట్టియాలా, ఎక్కడ లొల్లి పుట్టియాలా, ఎవరి మీద ఏం పడాలనేది ఆలోచించుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళు అన్నీ లేని పుట్టించుకొని అరాచకాలు చేసి డబ్బు అవలీలగా సంపాదించడం నేర్చుకున్నారు. అయితే డబ్బు ఇప్పుడు సంపాదించడం ఏం దొరకక ఎమ్మెల్యే మీద అనుచిత వాక్యాలు చేసి పోస్టర్లు అంటేసారు. దాని మీద మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. బీజేపీ నాయకుల మందం వచ్చి నందిపేట శాఖ మొత్తం వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇస్తే దాని పోలీసు వాళ్ళు ఏదో ఉత్తగా ఏమో వచ్చి వాళ్ళు కళ్ళు తాగి కాదా లొల్లి చేసుకుంటారు చూడు, అట్లాంటిది ఆలోచించి 4-5 గంటలకు స్పందించి వాళ్ళని తీసుకొచ్చడం జరిగింది. ఆ తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు అరే మీ ఒక్కొక్కరిని చూసుకుంటారని వాళ్ళు రౌడీలు కాబట్టి అలా భాషనే అది ఉంటుంది. స్టేషన్లో కూడా గట్టిగా వాళ్ళు ఒర్రుకుంటా లోపలికి తీసుకుపోతే కూడా పోలీసులు రాజమర్యాద తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్ళారు. అంటే ఒక ఎమ్మెల్యే మీద మీరు ఏమని అనుచిత వాక్యాలు రాసిర్రో దాన్ని ఆలోచించుకోవాలి. అరే ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏలుతున్నది. మరి వాళ్ళు ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు, వాళ్ళు ఎన్ని అమలు చేసారు, ఏమి అమలు చేయలే, దాని మీద ఏమైనా మాట్లాడలేదప్ప. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు అది చేయాలి ఇది చేయాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఏదో లొల్లిలు పుట్టించి ఇక్కడ మత కళలో లేపి లేకపోతే రాజకీయంగా ఆలీలు గుద్దులాడుకుంటే మాకు ఇంత పని దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు రౌడీగా వ్యవహరించి వేరే వాళ్లకు రెచ్చగొట్టడం జరుగుతున్నది. ఈ రెచ్చగొట్టే వాక్యాలు పోలీసులు దయచేసి గమనించి వాళ్ళ పైన కఠినంగా చర్య, మా ఎమ్మెల్యే పైన చేసిన ఆ విధంగా వాళ్ళు మాట్లాడిన దానికి ఆ విధంగా పోస్టర్ అంటేసిన దానికి కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని పోలీస్ శాఖను మరీ కోరుతున్నాము. ఇంతకుముందు ఎంపీ అరవింద్ మీద కూడా రాము అనే అతను అనవసరమైన అప్పుడు ఏదో బలం ఉన్నది, ఏనుగు బలం ఉన్నది అని చెప్పి చూసుకొని కత్తితోని దాడి చేసినాయి, వైరల్ అయినవి కూడా మీడియాలో చూసిర్రు. దాన్ని పట్టుకొని అన్న ఇప్పుడు ఆయన మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయాలా మీరు గమనించండి. ఈరోజు మా నందిపేట మండలం మొత్తం ప్రశాంతంగా ఉంది. ఆర్మూర్ నియోజకవర్గం వీళ్ళు ఇద్దరి వల్లనే ఈ రౌడీలు తయారవుతున్నారు. వీళ్ళని పట్టుకొని ఇంకా 4 అవుతారు, ఇంకా 40 మంది అయితే 40 మంది 400,000 అక్కడికి వెళ్ళవుతారు. దయచేసి దీన్ని అందరూ గమనించి వాళ్ళిద్దరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి జై. వడ్డీతో చెల్లింపులు జరుగుతాయని చెప్తా ఉన్నాం. మీవి పింక్ బుక్లలో మీ పేర్లు కూడా ఎక్కుతాయని చెప్తున్నాం. జిల్లా కార్యకర్తలు కూడా ఎక్కడికెక్కడ రేపటి నుంచి మొత్తం నిజామాబాద్ జిల్లాలో మండలాల్లో పోలీస్ స్టేషన్ల దగ్గర తిరగబడతారని చెప్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో మరి మొత్తం బీఆర్ఎస్ 60 లక్షల సైన్యం కూడా తిరగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈరోజు ఉదయం అరెస్ట్ చేసినటువంటి రాము, అదేవిధంగా విజయ్ అనే బీఆర్ఎస్ నాయకులను, ఇతర యువకులను, జిల్లా వ్యాప్తంగా కేసులు పెట్టండి నాయకులను అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే వదిలివేయాలని చెప్పి మేము డీసీపీ బస్వారెడ్డి గారికి, జిల్లా సిపి సింధు శర్మ గారికి, నందిపేట్ రూరల్ సిఐ అయినటువంటి సిఐ గారికి, నందిపేట్ ఎస్ఐ గారికి వెంటనే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సాయంత్రం లోపల విడుదల చేయకపోతే మేము కూడా ప్రజల నుంచి తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.